ఎన్నికలకు వైసీపీ దూరం, ఎన్నికలకు వైసీపీ భారీ ఎత్తుగడ, చంద్రబాబుపై జగన్ పై ఎత్తులు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైకాపా గురువారం ప్రకటించింది. ఆ పార్టీ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా మతలబులు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికలకు బహిష్కరించడం వల్ల ఓవైపు పరువు దక్కించుకోవడంతో పాటు మరోవైపు తమ ప్రత్యర్థి అయిన అధికార తెదేపాను దెబ్బకొట్టవచ్చుననే ఎత్తిగడ వేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైకాపా ఆ 3 స్థానాలను గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలు చేసింది. ఓటర్ల నమోదులో ఎప్పుడూ వినని చూడని అక్రమాలకు పాల్పడింది. అయినా 3 చోట్ల వైకాపా మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. పార్టీ అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి అరాచకాలు చేసి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గలేకపోయాం. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఆ ఘోర పరాభవాన్ని మర్చిపోలేదు. ఈ 4-5 నెలల్లో పరిస్థితులు మనకు సానుకూలంగా మారిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు పోటీ చేసినా సాధించేమీ ఇది ఉండదు. మొన్నటి ఫలితమే పునరావృతమైతే మరింత పతనమవుతాం. పోటీ నుంచి తప్పుకుంటే కనీసం పరువైనా దక్కుతుంది. మరోవైపు అరాచకాలు చేస్తున్నారంటూ తెదేపాపై నిందలు కూడా మోపవచ్చు. పైగా తెదేపాకు మరింత బలంగా పోటీనిచ్చేలా పీడీఎఫ్నకు పరోక్షంగా దోహదపడవచ్చు. తద్వారా తెదేపాను